రెడీగా ఉన్నారు ఇక్కడ. ఎస్, రాజు గారు కూడా ట్రెడిషనల్ ఐటమ్ తీసుకొచ్చారు, గుమ్మడికాయ. ఎస్ అండి. ఓకే, షెల్ చేస్తున్నాను నేను. ఓ సో చెక్కు తీసేసాను. ఓకే, సో దీన్ని మధ్యలోకి మనం కట్ చేసుకోవాలి. ఓకే 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 అండి. సో మధ్యలో ఈ ఫైబర్ ఉంది కదా, మొత్తం తీసేసేయాలి. ఓకే, ఇది కొంచెం పల్చగా తీసుకున్నాను. సో దీంట్లోంచి కూడా కొంచెం కట్ చేస్తున్నాను. అంటే ఈ రెండు ఈక్వల్ గా ఉండాలా? అవునండి. ఓకే, దీనికి అక్కర్లేదా అండి? అక్కర్లేదండి. సో ఇది కింద బేస్ వస్తుంది, ఇది సైడ్లో ఇలా ఓపెన్. ఓకే, సో ఇక్కడ కొంచెం స్లాంట్, సో ఇది కూడా స్లాంట్. అంత చక్కగా మనం ఏనాడు కట్ చేయాలి? చెయ్యాలి. కార్వింగ్ చేసుకోవాలంటే కట్ చేయాలి. సో ఇక్కడ కొంచెం కట్ చేస్తున్నాను. సో హాఫ్ పార్ట్ వచ్చేసింది. సో అలాగే ఇలా. సో ఇప్పుడు దీంట్లో కూడా సేమ్ అలాగే. మనకి షెల్ కావాలంటే గుమ్మడికాయ ఇంకేదైనా వెజిటేబుల్తో కానీ అలా చేసుకోవచ్చు రాజు గారు? మస్క్ మెలన్లో వస్తుందండి, ఇప్పుడు హైబ్రిడ్ వస్తుంది కదా. అవును. సో కొంచెం దూరంగా ఉన్నది తీసుకోవాలి, దానికైతే బాగా వస్తుంది. సో ఇది ఇక్కడ వస్తుందండి, ఇలా నిలబడుతుంది. ఓకే 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 అండి. సో ఇక్కడ కావాల్స్తే గ్రాస్ కానీ లేదా క్యాబేజ్ ఫైన్గా చాప్ చేసి కానీ. సో ఇక్కడ నేను పూరేకులు వేస్తున్నాను. ఓకే, వ్రతాలు అది చేసుకునేటప్పుడు అమ్మవారిని అలా పసుపుతో అలా చేసుకుంటాం కదా, గౌరీదేవి లాగా. సో ఈ మధ్యలో పెట్టేసుకుని కూడా మీరు పూజలో పెట్టేసుకుంటే కొంచెం పడగలో అమ్మవారు కూర్చున్నట్టు, చాలా పడగ నీడలో అమ్మవారు ఉన్నట్టు చాలా బాగుంది. ఓకే, ఇక్కడ నేనంటే అమ్మవారిని ఇలా కూర్చొని పెట్టాను కాబట్టి ఒక చిన్న బర్డ్ చేశాను. సో ఇది వరకు మనం చూపించాము ఇది. అవునవును. సో దీన్ని ఒక చిన్న స్టాండ్ లా చేసేసి. ఓకే, ఓకే, షెల్ రెడీ అండి. వావ్, థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్.